హాయ్ అండి, నమస్తే. నేను మీ హరిత మోహన్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి మునక్కాడ పులుసు రెసిపీ. మునక్కాడలతో గ్రేవీ కర్రీ, మసాలా కర్రీ, ఇగురు, ఇలా చాలా రకాల వెరైటీస్ అందరూ టేస్ట్ చేసే ఉంటారు. మరి ఈ మునక్కాడ పులుసు రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా? పుల్ల పుల్లగా స్పైసీగా ఉండే ఈ పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. రెసిపీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ మునక్కాడ పులుసుని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 2 మునక్కాడల్ని తొక్కు తీసేసి ఈ సైజులో కట్ చేసుకున్నాను. వీటిని కడిగి కొంచెం వాటర్లో వేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు టొమాటోస్ని కూడా ఇలా ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడి చేసిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర, తాయిమినపప్పు వేసి ఇవి వేగిన తర్వాత బాగా కారంగా ఉన్న 5 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మిర్చి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 మిర్చి వేసి వీటిని కూడా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరగలేకపోతే కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నారంటే పులుసు టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. కాసేపటికి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు టొమాటో ప్యూరీని వేసుకుందాం. టొమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి పచ్చివాసన పోయేంత వరకు, అలానే ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసి కలిపి మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించాలి. ఇక్కడ చూసారంటే ఆయిల్ సెపరేట్ అయ్యి టొమాటో కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మునక్కాడ ముక్కల్ని వేసుకుందాం. మునక్కాయ ముక్కలు వేసిన తర్వాత గ్రేవీతో కలిసేలా బాగా కలిపి మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మగ్గించాలి. అప్పుడే మునక్కాయలు కూడా ఉడికి పచ్చివాసన లేకుండా ఉంటాయి. 10 నిమిషాల తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 గ్లాస్ వరకు చింతపండు రసం వేశానండి. అలానే 1 గ్లాస్ వరకు నార్మల్ వాటర్ వేసుకొని బాగా కలిపి పులుసుని మరిగించాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి ఫ్లేమ్ని మీడియం కంటే కాస్త ఎక్కువగానే పెట్టుకొని పులుసుని బాగా మరిగించాలి. మసాలాలు కలిసేలా పులుసు మొత్తం బాగా కలుపుకొని ఈ స్టెప్ దగ్గర మీరు కావాలంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నారంటే ఈ ఫ్లేవర్తో కలిపి పులుసు టేస్టీగా ఉడుకుతుంది. పులుసుని మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం చిక్కబడేంత వరకు మరిగిస్తే సరిపోతుంది. ఇలా మరుగుతున్నప్పుడు పులుపు, ఉప్పు, కారం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కాసేపటికి పులుసు బాగా మరిగి చిక్కబడి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా బెల్లం వేశారంటే ఫ్లేవర్స్ అన్నీ చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. బెల్లం నచ్చకపోతే వేయకపోయినా పర్లేదు, స్కిప్ చేసేయండి. చూశారు కదా, మునక్కాడ పులుసు దాదాపు చిక్కబడి పర్ఫెక్ట్గా టేస్టీగా కుదిరింది. ఇప్పుడు చివరిగా మరి కాస్త కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేశారంటే పుల్ల పుల్లని స్పైసీ మునక్కాడ పులుసు రెడీ అయిపోయినట్లే. ఈ పులుసుని డైరెక్ట్గా ఇలా రైస్లో కలుపుకొని తిన్నా లేదా ముద్దపప్పు కాంబినేషన్తో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ పులుసు మీకు 2 డేస్ వరకు ఇంతే ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈసారి మీరు కూడా మునక్కాడలతో ఈ రెసిపీని ట్రై చేసేయండి. దీని టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేసిన వాళ్ళైతే మీ ఫీడ్బ్యాక్ని వీడియో కింద పోస్ట్ చేసేయండి. మరి ఈ సింపుల్ మునక్కాడ పులుసు రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేసేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మన నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్. బాయ్.